హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీని తర్వాత బ్రేక్ చేసుకున్న ఎగ్ని వేసుకోండి. ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్ని వేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ఎగ్ని ఇంకొక సపరేట్ ప్లేట్లో యాడ్ చేసుకోండి. అదే ఆయిల్లోకి కొంచెం అన్నం మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి సన్నగా తరిమిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో క్యాబేజ్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఇంకేమైనా వెజ్జెస్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవి మంచిగా అయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ని అండ్ ముందునే ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇవంతా మిక్స్ అయిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని అండ్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి చికెన్ మసాలా, గరం మసాలా ఏది ఉంటే మీ దగ్గర అది యాడ్ చేసుకోండి. వీటిని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకుంటే బయట రెస్టారెంట్లో తిన్నట్టు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మనం మంచిగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.